శ్రీదేవి గారు, చార్ధామ్ యాత్ర అంటే చాలా చాలా ప్రత్యేకం. కేదార్‌నాథ్‌కి అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనం ఎలా ఉంటుంది? అక్కడ ప్లేస్ ఏ విధంగా ఉంటుంది? అలాగే కేదార్‌నాథ్‌లో అభిషేకం గూడా చాలా ప్రత్యేకం అంటారు. ఆ టైంలో అంటే గర్భాలయంలోకి కూడా ఎంట్రీ ఉంటుందా? కేదార్‌నాథ్ అనేది మీకు 14-17 కిలోమీటర్స్. టెంపుల్ వరకు 17 కిలోమీటర్లు అవుతుంది. మీరది నడిచి వెళ్ళడం అనేది కొంచెం అసాధ్యమే అనుకోవాలి. ఆ ట్రెక్కర్స్ కొంచెం ఫిజికల్‌గా 30 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు, ఫిజికల్‌గా ఫిట్ ఉన్నవాళ్ళు నడవగలుగుతారు. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అబౌవ్ 40s లేడీస్ వీళ్ళు గుర్రం డోలీ మీద వెళ్తే హ్యాపీగా యాత్ర చేసుకొని రాగలుగుతారు. ఓకే. ఈ యాత్రకి ప్రత్యేకించి ఈ నియమాలు పాటించాలి అన్నట్టు ఏదైనా ఉంటుందా? యాత్రకి యాక్చువల్లీ పర్మిట్స్ తీసుకోవాలండి. 2 మంత్స్ బిఫోర్ పర్మిట్స్ ఉంటాయి. కేదార్‌కి, బద్రీకి, యమునోత్రికి, గంగోత్రికి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది. దానిలో మనము అప్లై చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్, మన నంబర్స్, కాంటాక్ట్ నంబర్స్ తోని మనం ఏ డేట్స్‌లో వెళ్ళాలో ఆ డేట్స్ అక్కడ మెన్షన్ చేస్తే మనకి ఒక ఐడి కార్డు, ఒక పర్చీ లాగా వస్తుంది. దాని ప్రకారం అది చూపిస్తేనే మనకి ఎంట్రీ ఉంటుంది. ఎలా అంటే అలా వితౌట్ పర్మిషన్స్ తీసుకోకుండా వెళ్తే మాత్రం ఎంట్రీ ఇవ్వరు.